వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీలూస్ హోమ్ అండ్ ఇంటీరియర్స్. దిస్ ఈస్ వెంకటకృష్ణ, ఇంటీరియర్ డిజైనర్. ఈ రోజు మనం అమీన్పూర్లోని ఒక 2 BHK వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఒక ఇంటీరియర్ వీడియో చూడబోతున్నాం అండి. మనం ఇప్పుడు మెయిన్ డోర్ ఎంట్రన్స్ ఆర్చ్ దగ్గర ఉన్నాం. చూడండి, ఇక్కడ మెయిన్ డోర్ ఎంట్రన్స్ ఆర్చ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మనకి లెఫ్ట్ అండ్ రైట్ ఇలా హైలైటర్ ప్యానల్స్ ఇచ్చుకుంటూ మనకి సెంటర్లో వచ్చేసి ఎక్స్ట్రా డోర్ ఇవ్వడం జరిగింది, డబల్ డోర్. సో ఇది మనం స్టీల్ డిజైన్, ఈ డిజైన్ ఇచ్చాం అనమాట. దీని మీద స్టెయిన్లెస్ స్టీల్ డిజైన్. నెక్స్ట్ ఇక్కడ కస్టమర్ బ్రాస్ ఐటమ్ పెట్టుకున్నారు, దానికి లైటింగ్ ప్రొవిజన్ ఇలా ప్రొవైడ్ చేసామండి. ఓవరాల్గా సూపర్ లుక్ వచ్చింది మెయిన్ డోర్ ఎంట్రన్స్. అండ్ ఇక్కడే ఒక షూ ర్యాక్ చేసాము, ఎల్ షేప్ షూ ర్యాక్ ఇక్కడ. సో ఇక్కడ ఓపెన్ స్టోరేజ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి లివింగ్ రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము. సో లివింగ్ రూమ్లోకి ఎంటర్ కాగానే మనకి పైన ఫాల్ సీలింగ్ డిజైన్ ఇది అండి. ఫాల్ సీలింగ్ డిజైన్లో చూసుకుంటే ఒక ఫ్యాన్కి ఒక జూమర్కి ప్రొవిజన్ ఇచ్చాము. ఈ సీలింగ్ డిజైన్ తర్వాత మనం చూడాల్సింది ఈ సోఫా వాల్ అండి. సోఫా వాల్కి మనం ఇక్కడ ఇలా వాల్ పేపర్ ఇవ్వడం జరిగింది, రాధాకృష్ణుల వాల్ పేపర్ ఇచ్చాము. సూపర్ లుక్ వచ్చింది. అండ్ పైన వచ్చేసి మనకి ఇలా లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ ఇక్కడ మొత్తం కూడా ప్యానలింగ్ చేయడం జరిగింది, సూపర్ లుక్ వచ్చింది. అండ్ ఇక్కడ చూస్తే మనం ఫుల్ వాల్ టీవీ యూనిట్ ఇచ్చామండి. ఇది ఈస్ట్ వాల్కి టీవీ యూనిట్ ఇచ్చాము. ఇక్కడ లాంగ్ స్టోరేజ్ బాక్స్ ఇచ్చాము, గ్లాస్ బాక్స్. అండ్ ఇక్కడ వచ్చేసి కర్వ్డ్ ఎండింగ్ అనేది ఇచ్చామండి. చూడండి, ఇక్కడ బాటంలో వచ్చేసి స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేసాము. అండ్ ఇక్కడ కర్వ్ కార్నర్ ఇవ్వడం జరిగింది, అంటే ఇక్కడ హట్ అవ్వకుండా ఉంటుంది కాళ్ళకి. సో అండ్ ఇక్కడ వచ్చేసి లోవర్స్ డిజైన్ ఇచ్చాము విత్ ప్రొఫైల్ లైటింగ్. అండ్ ఇక్కడ టాప్ ప్యానల్ చూసుకుంటే ఎలివేషన్ ప్యానల్ ఇవ్వడం జరిగిందండి, దాని మీద టీ పట్టీస్ ఇచ్చాము. అండ్ పైన చూసుకుంటే మనం షెల్ఫ్ ఇచ్చి దానికి లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చాము. ఓవరాల్గా ఇది మన టీవీ యూనిట్, ఫుల్ వాల్ టీవీ యూనిట్. దీని తర్వాత మనం చూడాల్సింది ఇక్కడ టీవీ దగ్గర ఉన్న ఆర్చ్ అండి. ఇది హాల్ టు డైనింగ్ ఆర్చ్ అంటాం కదా, ఇది ఆర్చ్, దానికి లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ మనం ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఇది డైనింగ్ ఏరియా. ఈ డైనింగ్ ఏరియాలో చూసుకుంటే పైన మనం సీలింగ్ డిజైన్ ఇలా ఇచ్చాము. మధ్యలో వచ్చేసి పిఓపితోనే మనం ఇలా వర్టికల్ బార్స్ డిజైన్ ఇచ్చాము. అండ్ ఇక్కడ క్రాకరీ యూనిట్ చేసాము. ఈ క్రాకరీ యూనిట్ వచ్చేసి మనకి వెస్ట్ వాల్కి వస్తుంది. క్రాకరీ యూనిట్ డిజైన్ ఇలా ఇచ్చాము. ఇక్కడ 2 గ్లాస్ డోర్స్ లాంగ్ ఇచ్చామండి. లోపటంతా కూడా లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ ఇక్కడ వచ్చేసి కర్వ్ షేప్లో హెడ్ లెవెల్ బాక్స్ ఇచ్చాము. అండ్ ఇక్కడ లిఫ్ట్ టాప్ ఇచ్చాము. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇందులోనే మనం ఫోల్డింగ్ డైనింగ్ టేబుల్ ఇచ్చాము. సో ఇది మనం లిఫ్ట్ చేసుకుంటే ఫోల్డింగ్ డైనింగ్ టేబుల్ వస్తుంది. సో మనము డైనింగ్ చేసేటప్పుడు, అంటే డిన్నర్ చేసేటప్పుడు కానీ లంచ్ చేసేటప్పుడు ఈ డైనింగ్ టేబుల్ ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చైర్స్ వేసుకోవచ్చు లెఫ్ట్ అండ్ రైట్లో. మనం మళ్ళీ క్లోజ్ చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు. సో ఈజీగా ఉంటుందన్నమాట. సో దీని తర్వాత ఈ డైనింగ్ ఏరియా తర్వాత మనం కిచెన్ చూస్తాం. ఈ కిచెన్ చూస్తే ఇక్కడ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఇచ్చామండి. బ్రేక్ఫాస్ట్ కౌంటర్ డిజైన్ చూసుకుంటే ఇక్కడ ఫ్రంట్ నుంచి మొత్తం లోవర్స్ డిజైన్ ఇలా వి షేప్లో పెట్టడం జరిగింది. సో దట్ సూపర్ లుక్ వచ్చింది. అండ్ ఇక్కడ ఒక టాల్ బాక్స్ ఉంది. ఈ టాల్ బాక్స్ ఏంటంటే వెనకాల నుంచి ప్యాంట్రీ యూనిట్ అనమాట. దానికి కూడా డిజైన్ ఇలా ఇచ్చాము. పైన ఆర్చ్ డిజైన్ ఇలా ఇచ్చామండి, రౌండ్ కార్నర్ డిజైన్లో. నెక్స్ట్ ఇక్కడ హ్యాంగింగ్ లైట్కి ప్రొవిజన్ ఇచ్చాము. ఇది డబల్ కౌంటర్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఇది. సో 2 కౌంటర్స్ ఉంటాయి, కింద స్టోరేజ్ వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ప్యాంట్రీ యూనిట్ ఇచ్చాము. సో ఇది మన ప్యాంట్రీ యూనిట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హెడ్ లెవెల్ బాక్స్ ఇచ్చాము. ఈ హెడ్ లెవెల్ బాక్స్ మొత్తం కూడా ఇలా స్టోరేజ్ ప్రొఫైల్ బ్లాక్ గ్లాస్ ఇచ్చాము. అండ్ ఇక్కడ మనకి చిమ్నీ కూడా ఇట్లా కవర్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ హెడ్ లెవెల్ బాక్స్ ఆర్ఓకి స్పేస్ ఇచ్చాము. ఇక్కడ కూడా ప్రొఫైల్ గ్లాస్ ఇచ్చాము. బాటమ్ అంతా కూడా మనం ఇట్లా మొత్తం బ్లూ కలర్లో హై గ్లాసీ ఫినిష్తో మొత్తం లామినేషన్ చేయడం జరిగింది. ఇక్కడ మనం కట్లరీ షీట్ ఇచ్చాం అనమాట. ఇదంతా ట్యానమ్ సెటప్. సో ఇటువైపు అంతా కూడా డోర్స్ క్లోజ్ చేసేసాము. అండ్ పైన వచ్చేసి లాఫ్ట్ స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేసాము. 3 సైడ్ లాఫ్ట్ స్టోరేజ్, పైనుంచి లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చాము. ఇక్కడ ప్రొఫైల్ లైటింగ్ డిజైన్తో సీలింగ్ డిజైన్ ఇచ్చాము అనమాట. సో ఇది మన కిచెన్. అండ్ కిచెన్ తర్వాత మనం చూడాల్సింది పూజా మందిరం. ఈ పూజా మందిరం చూసుకుంటే ఫ్రంట్ మొత్తం కూడా ప్యానలింగ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ గ్లాస్ డోర్స్ ఇచ్చాము విత్ గ్లాస్ నాబ్స్. పైన మనకి శ్రీవారి కళ్యాణ్ ఉంది, ఫోటో డిజిటల్ గ్లాస్ పెట్టడం జరిగింది. సో ఎంటర్ అయ్యాక లోపల పూజా మందిరం చూసుకుంటే బ్యాక్గ్రౌండ్లో లార్డ్ వెంకటేశ్వర డిజైన్ ఇవ్వడం జరిగింది, డిజిటల్ గ్లాస్ది. అండ్ లెఫ్ట్ రైట్ మనం షెల్ఫ్స్ ఇచ్చి దాంట్లో మనకి ఐడల్స్ పెట్టుకోవడానికి ఇచ్చాము. ఇక్కడ ప్రసాదం ప్లాంక్ ఇచ్చాము, కింద డ్రా స్టోరేజెస్ ఇచ్చాము. సో ఇది ఓవరాల్గా పూజా మందిరం.
అండ్ ఈ పూజా మందిరం తర్వాత మనం చూడాల్సింది చిల్డ్రన్ బెడ్రూమ్. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఈ డిజైన్ ఇచ్చామండి. సో విత్ రూఫ్ లైటింగ్ డిజైన్. అండ్ ఇక్కడ కాట్ చేయడం జరిగింది, హైడ్రాలిక్ కాట్. ఇక్కడ కూడా కింగ్ సైజ్ కాట్ చేయడం జరిగింది. కింగ్ సైజ్ కాట్ చేసాక కూడా మనకి ఇంత స్పేస్ మిగిలింది అనమాట. అండ్ ఇటువైపు మనకి సౌత్ వాల్కి వార్డ్రోబ్ చేసాము, స్లైడింగ్ వార్డ్రోబ్. సో ఇక్కడ వి షేప్లో మనం టీ పట్టి డిజైన్ ఇచ్చాము. అండ్ లామినేషన్ ఇక్కడ వైట్ అండ్ ఇలా ఆనియన్ కలర్లో మనం గ్లాసీ ఫినిష్ లామినేషన్ ఇచ్చాము. పైన లాఫ్ట్ స్టోరేజ్, పుష్ టు ఓపెన్ సిస్టమ్ ఇచ్చాం అనమాట. పుష్ చేస్తే ఓపెన్ అవుతాయి డోర్స్. నెక్స్ట్ ఇక్కడ మనం బుక్ ర్యాక్ ఇచ్చాము. ఈ బుక్ ర్యాక్లో కూడా మనం ప్రొఫైల్ డోర్స్ ఇచ్చాము. ఇక్కడ ఓపెన్ స్టోరేజ్ ఇచ్చాము. నెక్స్ట్ ఇక్కడ నుంచి లైటింగ్ ప్రొవిజన్ ఇస్తూ ఇక్కడ ఒక ఫోల్డింగ్ టేబుల్ ఇచ్చాము. సో ఇది ఫోల్డింగ్ టేబుల్. అండ్ ఇక్కడ ఒక మిర్రర్, డిజైన్ మిర్రర్ ఇవ్వడం జరిగింది. సూపర్ లుక్ వచ్చింది ఓవరాల్గా ఈ చిల్డ్రన్ బెడ్రూమ్. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. సో మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకి టీవీ హాల్ పక్కన వస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్లో పైన ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఇలా ఇచ్చామండి. సో ప్రొఫైల్ లైట్ డిజైన్తో ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఫుల్ వార్డ్రోబ్ వచ్చింది అనమాట. సో టోటల్ వెస్ట్ వాల్ వార్డ్రోబ్ వచ్చింది. ఇక్కడ మొత్తం కూడా 4 స్లైడ్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ కార్నర్లో వచ్చేసరికి మొత్తం కూడా స్టోరేజ్ ఇచ్చాము. ఇలా ఇదంతా కూడా స్లైడింగ్ మీద వైట్ అండ్ వుడ్ కలర్ డిజైన్ ఇలా ఇచ్చామండి. పైన వుడ్ కలర్ లాఫ్ట్ ఇచ్చాము మొత్తం. దాని నుంచి లైటింగ్ ప్రొవిజన్, ప్రొఫైల్ లైటింగ్ డిజైన్ ఇచ్చాము. సో ఇక్కడ కాట్ వచ్చాక ఇక్కడ డ్రెస్సింగ్ యూనిట్కి మనం ఇట్లా ప్రొవిజన్ ఇచ్చాము. డ్రెస్సింగ్ యూనిట్ ఇలా చేసాము. 2x7 డ్రెస్సింగ్ యూనిట్ అంటారు దీన్ని. సో ఇన్సైడ్ స్టోరేజ్ ఇచ్చాము, కింద డ్రా స్టోరేజ్ ఇచ్చాము. ఓవరాల్ ఇది మన 2 BHK ఇంటీరియర్ అండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో ఇలాంటి వీడియోస్ మీరు కూడా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో ఇలాంటి వర్క్స్ మీకు కూడా కావాలి అంటే నా నెంబర్ని కాంటాక్ట్ చేయండి. దిస్ ఈజ్ వెంకటకృష్ణ, ఇంటీరియర్ డిజైనర్, సైనింగ్ ఆఫ్. బై బాయ్.